Okay, got hyper. स्वामी देवता संपूर्ण अनुग्रह सिद्धिरस्तु राजकीय रंगेश गुणगणाभिवृद्धिरस्तु परमेश्वर प्रसाद सिद्धिरस्तु కొద్దిగా సైడ్కి వస్తే అమ్మా ఇంకోసారి
ఏం పడుకోరా అంటే ఇది కొంచెం వర్క్ చేపించి ఇక్కడ కాళీమాత టెంపుల్ తర్వాత కాలభైరవ టెంపుల్ నవగ్రహ సమితులు గ్యారెంటీగా నవగ్రహాలు ఉండాలి వాటి వస్తుంది. దానివల్ల ఏంటంటే తీసే సమయంలో ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఏం పర్లేదు, మీరు స్టార్ట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. రాము మీరు స్టార్ట్ చేయండి. రోడ్లు మిగతా పనుల ప్రాంతం కూడా మీరు చెప్పి రిపీల్ చేసి పెడతాను. సార్ కొంచెం వాయిస్ అలా అనుకుంటాను. దగ్గర మీరు పట్టుకున్నాను పట్టుకుని అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిర్మాణం చేసిన శివాలయానికి ఈరోజు వచ్చి భాగ్యం అవకాశం నాకు శివమ్మ గారు కానీ మీకు అందరికీ నమస్కరిస్తూ ఫర్దర్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఏదైనా సరే నేను ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ శివమ్మ గారికి తోడుగా ఉండి చేయిస్తానని ఈ సందర్భంగా ఈ గ్రామ సభ సమక్షంలో నేను చెబుతున్నాను. ఇవన్నీ కూడా నేను బాధ్యతగా తీసుకొని చేస్తానని ఒకసారి చాలా సంతోషం. ఈరోజు శివాలయం శివమ్మ గారు ఒక్కరి చేతిపై శివాలయం కట్టడం చాలా సంతోషం. ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆయన మీద ఆవిడ మీద నిజంగా ఆ కాశీ విశ్వేశ్వరుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా పాడైపోయిన దాఖలు అయితే లేవు. ముఖ్యంగా పిలవగానే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీతమ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి సోదరులు శ్రీ పంచకర్ల వెంకటేశ్వరరావు గారు రావడం, మరి ఇప్పుడే గ్రామ పెద్దల సహకారంతో తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఇప్పుడే శివమ్మ గారు చెప్పినటువంటి విషయాలన్నీ వెంటనే ఆయన తప్పనిసరిగా కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని చెప్పేసి ఈ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆయన వారికి మాట ఇచ్చి ఇవ్వడం, రోడ్ల విషయంలో కానీ
అలాగే దుర్గాదేవి, అలాగే ఇతర టెంపుల్స్ కూడా కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దానంతటికీ కూడా నేను నా సహాయ సహకారాలు గవర్నమెంట్ తరఫున అందిస్తానని చెప్పేసి పెద్దలు మాట ఇవ్వడం చాలా సంతోషకరంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ బోధవలస గ్రామ పంచాయతీ పెద్దలు, మరి ఈ ఏరియా ఈ మండల తాలూకా పెద్దలు అందరికీ కూడా ఎంత అద్భుతంగా ఈ శివాలయం కట్టినందుకు శివమ్మ గారికి కూడా ఎంతో మనందరూ కూడా మనిషి శిరస్సు ఉంచి ఆవిడకి ప్రాధాన్యం చేస్తాం. ఇంచేతంటే శివుడు అనేది ప్రజల్లో అందరికీ కూడా శివుడి సేవైనా పుట్టదంటారు. అలాంటి అద్భుతమైన ఈ కార్యక్రమం ఈ మారుమూల ప్రాంతంలో వచ్చి ఆవిడ ధైర్య సంకల్పంగా ఏదో ఎంచుకొని కనుక కొంత డెవలప్ చేస్తామని మా పెద్దలు, మా పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన పంచకాల వెంకటేశ్వరరావు గారు ఒక మాట అడిగారు. ఆ మాట అడిగిన వెంటనే తాశ చూసి ఆయన ఎమ్మడే కూడా ఇక్కడ ఏ కార్యక్రమం మౌలిక సదుపాయాలు ఏం కావాలని నేను వెంటనే కూడా నా సాయిక సహకారాలు అందిస్తానని ఆయన మాట ఇచ్చారు. అలాగే ఇక్కడ గ్రామ పెద్దలు కూడా వెంటనే మీరు ఇది గ్రౌండ్ లెవెల్ చేయమని ఆదేశాలు జారీ చేశారు. అంతకన్నా ఇంకా మన భగవంతుడు ఇచ్చిన ఈ సేవ ఇచ్చిన ఆదేశాలు అంటే మనకి అంతకన్నా మనకి మించింది ఏది లేదు. కాబట్టి అందరూ కూడా ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ సేవ సహకారాలు అందిస్తే అందరూ కూడా మన మండల స్థాయి అయితే నియోజక స్థాయి మన ఎమ్మెల్యే గారి స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తారని మీ అందరూ కూడా ఈ బోధవలస పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఇలాంటి పుణ్య కార్యక్రమానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. శివుడు అంటే అందరికీ కూడా ఎంతో ఇదేంటండి. అలాగే అమ్మ శివమ్మ అనే ఫస్ట్ టైం చూడటం, ఇలాంటి కార్యక్రమం ఇలాంటి మా ఎమ్మెల్యే వెంకటేశ్వర గారితో కలిసి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామ ప్రజలు. కృపా కటాక్షాలు అంది ఆస్త ఐశ్వర్యాలతో, ఆరోగ్యంతో, వారి కుటుంబాలతో, ఎల్లవేళలా మంచి సిరి సంపదలతో, రాజకీయ పదవులతో ఇంకా ఉన్నతమైన స్థానాన్ని అందుకుని ప్రజలకి ఇంకా మేలుకరమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఉన్నతమైన నాయకులుగా ఇంకా ఎదగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా ఆశీస్సులను అందజేస్తున్నాము. ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు గంట ఆపానండి. ఓకే ఓకేనా? ఓకే సార్. ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రాంతంలో బోధవలస గ్రామం ఒక బ్రహ్మాండమైన శివ టెంపుల్ కట్టారు ఈ ప్రజలందరి సహకారంతో. సో ఇక్కడ ఇప్పుడే కనుక్కుంటే ఈ ఊర్లో అన్ని దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క దేవాలయాన్ని పోషిస్తున్నాం. ఇది ఒక తార్కాణం. ప్రజలకి ఇప్పుడు దేవుడి మీద భక్తి పెరిగింది అనేది ఈ రోజుల్లో మనం అందరం చూస్తున్న పరిస్థితి. సో ఇవాళ బోధవలస గ్రామంలో మరింత పెద్ద ఎత్తున ఎన్నో టెంపుల్ కట్టారు. ఇందులో శివాలయం లేదని చెప్పి ఈ శివాలయం కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా శివాలయం కట్టడం అనేది ఒక శుభపరిణామం. మరి ఆ శివుడు అందరినీ కూడా చల్లగా చూడాలని, మరి బోధవలస గ్రామం అందరూ కూడా కష్టపడే తత్వం ఉన్న మనుషులు. ఈ ప్రాంతాన్ని మరి ఇప్పుడు కూడా నా సొంత ఏరియా, నా సొంత మండలం. ఆ భగవంతుడు ఆ శివుడు చల్లగా చూడాలని, ప్రజలను కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఆ మాత పేరు చెప్పండి నాకు. శివమ్మ గారు ఈవేళ పెద్ద ఎత్తున ఈ టెంపుల్ నిర్మాణానికి సహకరించారని చెప్పారు గ్రామస్తులు ఇక్కడ. ఆవిడ నిజంగా ధన్యవాదాలు. మరి ఆ శివుడు ఆశీస్సులు ఆ అమ్మగారికి ఎప్పుడు ఉండాలని. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా అనుకుంటే సాధించాలంటే ఒక ప్రయత్నం చేయగలుగుతారు, కానీ దానికి తోడు మనమందరం ప్రజలు అందరూ కూడా సహకరిస్తేనే ఏ పనైనా సాధ్యం అవుద్ది.
ఇవాళ తిరుపతి దేవస్థానం ఉందంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతోమంది త్యాగం చేసిన ఈవేళ ఆ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిందంటే అది ఒక్కరి వల్ల సాధ్యం కాదు, అందరినీ చెయ్యాలి. ఈవేళ శివమ్మ ఒక్కరితే కాదు, ఇక్కడ మీరందరూ కూడా ఆవిడకి సహాయపడుతూ ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ప్రజలకి చేరువులో అందుబాటులో ఉంచేలా చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు మీరందరూ ఆగండి. మన వీడియోలో ఫోటో తీయండి. అలా తీసండి, చిన్న ఫోటో తీసండి. మీరు ఫోన్ పంపించండి ఎవరో ఫోన్కి. థ్యాంక్ యూ అమ్మా. నేను చిన్న ప్రశ్న అడుగుతాను, ఒకే మాట. నేను చిన్న ఆన్సర్ చెప్పండి సార్. నేను చిన్న ప్రశ్న అడుగుతాను. బాబు వెనక్కి వెళ్ళండి కొద్దిగా, మేము కూడా వచ్చి చేయండి. శివమ్మ గారు నమస్తే అండి. మహాదేవ్ శంభో శంకర. అందరికీ ఓం నమః శివాయ. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మహాభక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షములు, ఆయుష్ సంపన్నతలు, సిరి సంపన్నతలు అన్నీ మీపై, మీ కుటుంబాలపై ఎల్లవేళలా ఉండుగాక. అలాగే బోధవలస గ్రామ పంచాయతీ, మా చుట్టుపక్కల గ్రామాలు, అలా 24 గ్రామాలు కూడాను ఎల్లవేళలా ఆస్తి ఐశ్వర్యాలతో, ఆరోగ్యముతో, పశు సంపదతో, పాడి పంటలతో కలకల్లాడుతూ ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలని ఆ పరమశివుని వేడుకుంటున్నాను. ముఖ్యముగా ఈ కార్యక్రమము శివమ్మ గారే చేస్తున్నారు అని కాదు, ఎందుకంటే ఇందులో ఒక శక్తి నాతో చేయి కలిపారు, ఒక స్త్రీ శక్తి ఏంటి. అదేవిధంగా నాకు సహకరించిన ఇంకో మహానుభావుడు కూడా ఉన్నారు, వాళ్ళ పేరు బయట పెట్టొద్దు అని అన్నారు కాబట్టి బయట పెట్టలేకపోతున్నాను. అయితే ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా జరగడానికి మా పెద్దలు, పూజ్యులు, మహనీయులు వీళ్ళంతా ఎంతైతే సహకరిస్తున్నారో, అలాగే మా గ్రామ ప్రజలు కూడాను ప్రతి ఒక్క విషయంలో మాకు ముందుకొచ్చి సహకారం పడుతున్నారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము భగవంతుని దగ్గరికి వెళ్ళి మన కష్ట సుఖాలను తెలియపరచుకోవాలి, కానీ భగవంతుడు మన దగ్గరికి రాడు. ఎందుకంటే నిత్యం వీళ్ళతోనే కదా నేను నివసిస్తున్నాను, ఈ ఒక్క క్షణమైనా సరే వీళ్ళు నా వద్దకు వస్తారా రారా అని ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయన మన హృదయ ద్వారాల్లో కొలువై ఉన్నాడు గనక ఆయన మళ్ళీ ప్రత్యేకంగా మన దగ్గరికి రావాల్సి ఏముంది. మనం ఒక్క క్షణమైనా సరే సమయాన్ని కేటాయించుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మహోన్నతమైనటువంటి చరిత్ర గల పంచభూతాలు, ఈ పంచభూతాలు లేనిదే సృష్టి ఉందా? అలాంటి పంచభూతాలకి నాయకుడైనటువంటి మహాదేవుడే ఈ మహానందుడు. కాబట్టి పరమశివుని నీడలో ప్రతి ఒక్కరు కూడా ఉత్యాసనం ప్రకారముగా ప్రతికాలాలు చల్లగా ఉండాలి. అలాగే ఎవరికి ఏ బాధలున్నా సరేనో మా శివమ్మ గారు మా మనిషే కదా అన్న విధంగా ఉండి ఎవరైనా చెప్పుకోవచ్చును. ఈరోజు ఈ ఆలయము నిర్మించిన దగ్గర నుండి, శంకుస్థాపన చేసిన దగ్గర నుండి ఈ ఆలయ ప్రతిష్ఠ వరకు ఎన్నో అవదొడుకులు, ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ కూడా నాకు గ్రామం వలన కానీ గ్రామ ప్రజల వలన కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. నా యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంతవరకు కూడా ప్రతిష్ఠ జరపలేకపోయాను. కానీ నాకు 2 హస్తాల తోడుతో ఈరోజు నేను ప్రతిష్ఠ చేయగలిగాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంని అభివృద్ధి చేసుకొని, మన క్షేత్రం కూడా ఇంత క్షేత్రం ఉందా అన్నట్లుగా, ఇంతటితో శివమ్మ గారు ఈ శివాలయం కట్టారు ఇక్కడితో ఆగిపోయింది అని కాదు. మహంకాళేశ్వర్ గుడి కూడా కడుతున్నాను, అలాగే కాలభైరవ గుడి కడుతున్నాను. నవగ్రహాలు కూడా త్వరలో అంటే నెక్స్ట్ మంతే నవగ్రహాలు కూడా మొదలు పెడుతున్నాను ఆలయాన్ని. అలాగే మన ఊర్లో ఏ స్త్రీ కూడాను అదామసనంగా కష్టానికి నోచుకోకుండా ఉండకూడదు. కాబట్టి వాళ్ళ కోసము, స్త్రీ సంరక్షణ కోసం
వాళ్ళ యొక్క పనిపాట్లు నిమిత్తముగా వాళ్ళకి కొన్ని ఇంగ్రీడియంట్స్ నేర్పించి వాళ్ళ చేత దాన్ని బయటికి ఎగుమతి చేసే విధముగా స్త్రీలకు ఉపాధి పథకం కింద కూడా కల్పించడానికి నిర్ణయించుకున్నాను. దానికి పెద్దలు, గౌరవనీయులు, మన నాయకులు, మన గ్రామ పంచాయతీ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కూడా నన్ను సహకరించి ముందుకు అడిగేసినట్లయితే నేను ధన రూపంలో ఎవరిని కోరుకోవట్లేదు, మాట రూపంలో నేనున్నాను అన్న ఒక కుటుంబ ధైర్య రూపంలో నిలబడినట్లయితే తప్పనిసరిగా మన ఊర్లో ఆడవాళ్ళకి ఒక 200 మంది ఆడవాళ్ళ వరకు కూడా ఇక్కడ ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు మన హిందువులు మతాల మార్పులు ఎక్కువ వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు? అసలు ఎందుకు వాళ్ళు అలాగే అటు సైడ్ వెళ్ళడానికి ముగ్గు చూపుతున్నారు? వాళ్ళు వెళ్ళకుండా మీరు ఏంటి అవకాశం చెప్పండి. నేను మీడియా సహోదరుల సమక్షంలో ఒక చిన్న చిక్కు ప్రశ్న వేస్తాను. చిక్కు ప్రశ్నే ఇది. ఎందుకంటే ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎన్నో చిక్కు ప్రశ్నలు వేస్తూ ఉంటాం. అలాగనే తాడి ఎందునకు నీడనే ఇచ్చేవాడు చెట్టు నెక్కిన కనుక తాటి కుండ పడితే నెత్తి పగులు కొట్టును. అలాగా ఏంటంటే తాడి యందు నీడ, తాటి చెట్టు కింద నీడ ఉందనుకొని ఆ తాటి చెట్టు కింద నిల్చుంటారు. ఆ నీడ ఎక్కడో అల్ల చివరిని పడుతుంది. కొబ్బరి చెట్టు కింద నీడ ఉందనుకుంటారు. ఆ నీడ కూడా ఎడం వైపు పడుతుందో కుడివైపు పడుతుందో తెలీదు. కానీ మనకంటూ ఉండే నీడ ఏంటంటే మన కుడి హస్తం. చూడండి, ఎండ కన్ను మీద పడగానే ఇలాగ మూసుకుంటాం. ఈ జ్ఞానాన్ని ఎవరిచ్చారు? భగవంతుడేగా ఇచ్చాడు. మరి 2000 సంవత్సరాల క్రితం పుట్టిన మతాల కోసం కొట్టుకుసొస్తుంటే లెక్కే తెలియకుండా లక్షల సంవత్సరాల పైబడి ఉన్నది హిందుత్వం. సనాతన ధర్మానికి లోబడి కట్టుబడి ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించండి. మత మార్పిడి మార్చుకుంటే మన తల్లిదండ్రులను మార్చుకున్నట్లే. అప్పారావు పుడతాం సుబ్బారావు పేరు పెట్టుకుంటామా? అప్పలమ్మకు పుడతాం సుబ్బం పేరు పెట్టుకుంటామా? చెప్పండి. హిందుత్వంలో పుట్టి మనం మతం మారవలసిన అవసరం ఏముంది? ఎన్నో ఏళ్ళ కిందట అసలు మన మతం వచ్చిన తర్వాతే మానవ జాతి వచ్చింది. సకల జీవరాశులు వచ్చినాయి, పంచభూతాలు సృజింపబడ్డాయి. ఇన్ని రకాలుగా మన మతం ముందుగా ఉంది గనకనేగా ఇన్ని జరిగినాయి. మరి 2000 సంవత్సరాల క్రితం 2026 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మతాల కోసం ఎందుకు అంత కొట్లాడిపోతున్నారు? ఎందుకు అంత తాపత్రయాలు పడిపోతున్నారు? ప్రతి ఒక్కరు కూడా హిందుత్వాన్ని తెలుసుకోండి, హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన మార్గంలో నడవండి. ఈ మార్గం అన్ని విధాలా దారి చూపెడుతుంది. ఈరోజు ఎవరైనా సరే కష్టం వచ్చింది అని అంటే శివ శివ అంటున్నారా, లేకపోతే వేరే మతం పేరు పెట్టి పిలుస్తున్నారా? కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు కష్టాలు అందరికీ వస్తాయి. మనుషులకు వస్తే నోరు, జ్ఞానము, బుద్ధి అన్నీ ఉన్న మనుషులే మతాలు మారిపోతుంటే ఏమీ లేని పశువులు ఏం చేయాలి? మరి వాటికి మతాలు మార్చాలి కదా. పక్షులున్నాయి, సకల జీవరాశులున్నాయి, వృక్షాలున్నాయి, మరి వాటికి కూడా మతాలు మార్చాలి కదా. మరి మతం మారినప్పుడు హిందూ పండించిన పంటలు తినమాకండి, హిందూ నేసినటువంటి వస్త్రాలను నేసుకోకండి. హిందూ వేసినట్టు కమ్మరి ఒక కుండలుంది, కుండలు వేసేవాడు ఉంటాడు కుమ్మరి, ఆ కుండల్లో వండుకోకండి. అంతా మతం మారితే ఏ మతం మారిన వాళ్ళు ఆ మతం వాడు చేసేవే తినండి, ఆ మతం వాడు పండించిన పంటే తినండి, ఆ మతం వాడు వేసిన వస్త్రాలే వేసుకోండి. ఆడు వస్త్రాలు తయారు చేసినంత వరకు మీరు మొండి మసలనే ఉండండి, హిందువులు వేసుకోకండి. ఎందుకంటే హిందువులు ఎక్కడైనా సరే హిందువులు మీరు మా మతంలోనే ఉండాలి, మీరు వేరే మతానికి వెళ్ళొద్దు, ఏ దేవుడికి దండం పెట్టొద్దని ప్రచారాలు ఇంతవరకు విన్నారా మన పూర్వీకుల దగ్గర నుండి? అటువంటిది ఈ మతం వాళ్ళు ఎందుకు మనల్ని అనేక రకాలుగా డైవర్ట్ చేసి మార్చాలని చూస్తున్నారు? అసలు ఈ మతం ఎక్కడ మన తెలుగు నేలపై పుట్టిందా? మన భారతదేశంలో పుట్టిందా? అది మనది కాదు, మనకు సంబంధం లేనిది. అది అసలు మతమే కాదు. దీనికి మతం అని పేరు పెట్టుకొని దానికి ఎన్నో లక్షల కోట్లు, వేల లక్షల కోట్లు, డాలర్లు, మిలియన్స్ ఇలాగ సంపాదించుకోవడం కోసం వాళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యమే మాత్రము. ఇది మాత్రము మతము కాదు. కాబట్టి ఎవరు ఆ మైకములో పడిపోవద్దు. మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు మనకి ఒక ధర్మాన్ని ఇచ్చారు. హిందూ శాస్త్ర ప్రకారంగా మనల్ని నడుచుకోమన్నారు.
పిండ ప్రదానాలు ఎందుకు చేస్తారు? మోక్షము కొరకే కదా, మోక్షము లభించాలనే కదా. ఇక్కడ మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకునే వాళ్ళు ఎవరు? ఇంతటితో నాకు సమాప్తం కావాలని కోరుకునే భగవంతుడి నిత్య, భగవంతుడి రీత్యా ఏదైనా ఆది ఆయనే మట్టి ముద్దను తీసుకొచ్చి బొనికలకు మెత్తి ఆ మట్టి ప్రమిదికి ప్రాణము పోసి ప్రతిష్ఠ చేసి ఒక మనిషిగా మార్చారు. ఆయన చేసిన మనుషుల మీద ఆయనకే హక్కు ఉంది, ఆయన మార్చాలి మతం. ఈ మనిషికి ఎందుకు ఇన్ని రకాల దుడబాట్లు? ఈరోజు భగవంతుడు ఏదో చిన్న కష్టం పెట్టాడని వేరే మతంలోకి వెళ్ళిపోయి చేతిలోని ఏవో గ్రంథాలు పట్టుకుంటారు, అవి పట్టుకుంటారు, వెళ్తారు, ఇలా ఊగుతారు, చేస్తారు. ఒక అమ్మ అంటది నాకు గ్యాస్ బండలు దేవుడు ఇచ్చేసాడని అంటది, ఇంకొక అమ్మ అంటది రాత్రి పడుకుంటే వచ్చి ముచ్చట్లాడాడు, నువ్వు రేపు మాట్లాడదులే ఈ రోజు ఎందుకని అంటది. ఇంకొక అమ్మ అంటది నేను మెట్లు ఎక్కలేకపోతుంటే వచ్చి నన్ను ఇలా ఎత్తుకొని తీసుకెళ్ళాడు అని అంటది. ఏం మరి మనల్ని ఎత్తుకొని తీసుకెళ్ళచ్చు అప్పుడు చూస్తాం కదా కల్లారా. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, వెతుకుతూ ఉంటాం. భగవంతుడు ఎక్కడో లేడు. నిర్మలమైన మనస్సుతో ఎవరైతే శుద్ధీకరణంగా ఉండి హృదయాన్ని శుద్ధి చేసుకొని కుల్లిని, కపటాన్ని, మోషాన్ని, కామాన్ని, క్రోధాన్ని, మదాన్ని, మత్సరాన్ని ఎప్పుడైతే శంకుస్థాపన నువ్వు చెయ్యు అని